పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనం వరకు భాగాన్ని చదువుకుందాం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకైనా మీరైతే నేనెవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సిమోను బర్-యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులలో నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఫిలిప్పుదైనటువంటి కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన యొక్క శిష్యులు ఆయన ఒక చోట కూడి ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఆయన శిష్యులను అడుగుతూ ఉన్నారు. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, యేసు ప్రభు ఉన్నారు. ఆయన యొక్క 12 మంది శిష్యులు అనగా 12 మంది అపోస్తలులను మరియు యేసు ప్రభువు కూడి ఉన్నప్పుడు యేసు ప్రభువు మరి తన శిష్యులను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మనుష్య కుమారుడు ఎవరిని ప్రజలు చెప్పుకొనుచున్నారు? ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారండి? ఎవరిని అడుగుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను అడుగుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ఎవరండి? ఆయన సర్వాంతర్యామి, అవునా కాదా? ఏమండి, మనము మనుష్యుని యొక్క పైరూపాన్ని చూస్తాం. యేసు ప్రభు ఏం చూస్తాడండి? అంతరంగాన్ని చూస్తా. మీ లోపల ఏముందో నాకు తెలియదండి, నా లోపల ఏముందో మీకు తెలియదు. కానీ నా లోపల ఏముందో మీ లోపల ఏముందో తెలిసినటువంటి వాడైన భూత భవిష్యత్ వర్తమాన కాలములు మరి సమస్తమని ఎరిగినటువంటి వాడండి. ఇంకొక గడియ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదండి. తెలుస్తుందా? ఇంకొంచెం సమయంలో మనకి ఏం జరుగుతుందో మనకి తెలియదండి. కానీ యేసు ప్రభుకి తెలుసు. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదండి. కానీ యేసు ప్రభుకి రేపేమి సంభవిస్తుందో ఆయనకి తెలుసండి.
అంటే భవిష్యత్తును కూడా ఈరోజులాగా నిన్నటిలాగా చూడగలిగినటువంటి వాడు. అటువంటి ప్రభు వారిని అడుగుతున్నాడు, మనుష్య కుమారుని గూర్చి వీరేమనుకున్నారు ప్రజలు? ఆయనకి తెలీదా? ఏమండి, ఆయనకి తెలీదా? తెలుసు, కానీ శిష్యులను అడుగుతున్నాడు. అయితే శిష్యులు ఏమన్నారు తెలుసండి? మనుష్య కుమారుని గూర్చి మనుష్యులు ఏమనుకున్నారంటే, కొందరు ఏలియా అనుకున్నారు. ఏమనుకుంటున్నారు? కొందరు ఏలియా అనుకున్నారు, మరికొందరు ఇర్మియా అనుకున్నారు, మరికొంతమంది బాప్తిస్మమిచ్చు యోహాను అనుకున్నారు. ఎందుకంటే నువ్వు ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగం అటండి ఏలియా ప్రసంగం చేస్తే ఎలాగుంటుందో, మీరు ప్రసంగం చేస్తే ఇర్మియా ప్రసంగం ఎలాగుంటుందో, మీరు ప్రసంగం చేస్తే యోహాను ప్రసంగం ఎలాగుంటుందో, అలాగే యోహాను మాదిరిగా, ఇర్మియా మాదిరిగా, ఏలియా మాదిరిగా ఉన్నది కనుక కొందరు ఏమనుకున్నారండి? ఏలియా అనుకున్నారు, మరికొంతమంది ఇర్మియా అనుకున్నారు, మరికొంతమంది యోహాను అని అనుకుంటున్నారు. ఎవరు గూర్చండి? యేసు ప్రభుని గూర్చి. మరి యేసు ప్రభు వారి మధ్యన జీవిస్తూ అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, అనేకమైన సూచక్రియలు, అనేకమైనటువంటి ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు వారి మధ్య యేసు ప్రభు జరిగించాడు. ఇటువంటివి ఏలియా దినాల్లో జరగలేదు, ఇర్మియా దినాల్లో జరగలేదు, యోహాను దినాల్లో జరగలేదు. వాటికంటే గొప్ప కార్యాలు యేసు ప్రభు ఏంటి వారి మధ్యన జరిగించాడు. అయితే యేసు ప్రభు ఎవరు? దేవుని యొద్ద నుండి దేవుని చేత పంపబడిన దేవుని కుమారుడు. అంటే ఆయన దేవుడై ఉన్నాడు, కానీ ఒక్కరు కూడా ఆ రీతిగా మాట్లాడట్లేదు. కానీ మరి ఎవరికి తోసిన విధంగా వారు మాట్లాడుతూ ఏమనుకున్నారంటే, ప్రవక్తలలో ఒకరేమో ఈయన, వారి యొక్క క్రియలు, వారి యొక్క ఆత్మ వీరి యందు మరి ప్రత్యక్షపరచబడుతుందేమో అనుకుని వారు కొందరు ఏమన్నారట, ఈయన ఏలియా అంటున్నారట, మరి కొంతమంది ఇర్మియా అంటున్నారట, మరి కొంతమంది ఏమంటున్నారండి యోహాను అంటున్నారటండి. ఇంకొంతమంది ఏమంటారంటే, చాలామంది ప్రవక్తలు ఉన్నారు కదా, ఆ ప్రవక్తలలో కూడా ఈయన ఒకరేమో అని అనుకుంటున్నారటండి. అయితే యేసు ప్రభు శిష్యులను అడిగారు, మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు? మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు? ఈ యొక్క ఉదయకాల సమయందు దైవ సన్నిధిలోని దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు ఆయన గూర్చి ఏమనుకుంటున్నావు? నీ మనస్సులో, నీ హృదయంలో ఆయన గూర్చిన ఆలోచన ఏంటి? ఆయన ఎవరని నువ్వు విశ్వసిస్తున్నావు? ఎవరని నువ్వు నమ్ముతున్నావు? ఎవరని నువ్వు ఆయన ఆరాధిస్తున్నావు? ఇక్కడ మరి యేసు ప్రభు తన శిష్యులను అడుగుతున్నారు ఏమనంటే, మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు? వెంటనే పేతురు అంటున్నాడు, అయ్యా అయ్యా మేమైతే సజీవుడవైన దేవుని కుమారుడువైన క్రీస్తు అని అనుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 16 వచ్చును. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, హుషారుగా చెప్పాలి. ప్రభు అనే మాట వినపడదంటే మన నోట ఏముండాలి? స్తుతి ఉండాలండి. ప్రభు అనే మాట వినపడదనుకోండి మనం కేరింతలు కొట్టాలి. ప్రభు అనే మాట వినపడదనుకోండి మనం గట్టిగా తప్పట్లు కొట్టాలి. దేవుడు అద్భుతం జరిగించాడని మనం వింటున్నాం అనుకోండి, గట్టిగా తప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పేతురు అన్నాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఆయన గూర్చి పేతురు ఏమంటున్నాడు తెలుసండి? ఆయన ఎవరండి? ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఎవరు? నాతో చెప్పండి. సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. మరలా చెప్పండి. సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు.
పేతురు ఈ మాట చెప్తున్నాడండి, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఈ మాట చెప్పగానే యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, ఏమన్నాడంటే, అందుకు యేసు ప్రభు అటండి సీమోను పేతురుతో అన్నాడా, బరయోనా అంటే ఏంటి? బరయోనా అంటే ఏంటి అమ్మా? నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు. ఎందుకు ధన్యుడండి? యేసుక్రీస్తు ప్రభుని గూర్చి పేతురు అన్నాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు. నీవు అభిషిక్తుడవు, దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడవు, దేవుని చేత పంపబడినటువంటి వాడవు, నీవు దేవుడు అనే మాట పేతురు మాట్లాడాడు కనుక నీవు ధన్యుడవు అని అంటున్నాడు. ఎందుకు పేతురు ధన్యుడో తెలుసండి? ఆ విషయం కూడా ప్రభు కింద చెప్తున్నాడు, అది కూడా చూద్దామండి. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. దేవునికి స్తోత్రం. మనుషుల వలన నీకు తెలిసింది కాదు, మనుషుల వలన పేతురికి తెలిసింది ఏంటండి? ఈయన యొక్క ఏలియా, ఈయన ఒక మోషే, ఈయన ఒక ఇర్మియా. ఎందుకంటే మనుషులు ఎలా మాట్లాడుకున్నారండి? కొందరు ఆయన ఏలియా అని మాట్లాడుతున్నారు, కొందరేమో ఇర్మియా అని మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమని మాట్లాడుతున్నారు, యోహాను అని మాట్లాడుతూ. ఇప్పుడు పేతురు గారు ఏమనాలంటే, నువ్వు మోషేవయ్యా. ఏమండి, ఒక మనుష్యునిగా మాట్లాడాలంటే పేతురు ఏమనాలి? నువ్వు మోషేవని మేము నమ్ముతున్నావయ్యా. ఎందుకంటే మోషే మరలా వస్తాడని తెలుసు, ఏలియా వస్తాడని తెలుసు కనుక నువ్వు ఒక మోషేవనుకున్నావు అని అనాలి పేతురు. అలాగనలేదండి, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు. ఇది పేతురికి ఎలా తెలిసింది? ఇది పేతురికి ఎలా తెలిసింది అని అంటే, ప్రభు అంటున్నాడు, నా తండ్రి అనగా పరలోకమందు ఉన్నటువంటి తండ్రి నీకు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. నీకు ప్రత్యక్షపరిచాడు. ఆయన నీకు ప్రత్యక్షపరిచాడు కాబట్టి ఆ విషయం నీకేమైందండి? ప్రత్యక్షపరచబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయము తండ్రి నీకు ప్రత్యక్షపరిస్తేనే కానీ నీ అంతట నీవు తెలిసింది కాదు, నీ అంతట నువ్వు గ్రహించింది కాదు. పరలోకమందున్నట్టు తండ్రి అది నీకేం చేశాడండి? బయలుపరిచాడు. ఆయన నీకు బయలుపరిచాడు కాబట్టి ఆ విషయము నీకేమైందండి? తెలిసింది. ప్రియమైనటువంటి వారరా, పరలోక మర్మాలు మనకేమవ్వాలి? బయలుపరచబడాలి. ఏమవ్వాలి? బయలుపరచబడాలి. ఎప్పుడు అవి బయలుపరచబడితే తెలుసండి, ఎప్పుడు పరలోక మర్మాలను మనం తెలుసుకోగలుగుతాం తెలుసండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకములో ఓ గొప్ప కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఆయన ఎలా జరిగించాడు? ఆయన ఒక మనుష్య కుమారుడిగానే కదా భూమి మీదకి వచ్చాడు. కానీ ఆయన ప్రత్యేకింపబడినటువంటి వాడు. ఎలాగో తెలుసండి, ఆయన బాప్తిస్మము పొందుచుండగా ఆత్మ పావురం వలె ఆయన మీదకి ఏమైందండి? అంటే ప్రభు యొక్క ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? ప్రభు మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఎవరికి జరిగిందండి? ప్రభుకి జరిగింది. పరిశుద్ధాత్మ ఆ ప్రభులోనే నిలిచింది. అభిషేకము జరిగింది కనుక ఆయన ఎవరయ్యాడు? అభిషేకింపబడినటువంటి వాడయ్యాడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషిక్తుడు అనగా అభిషేకింపబడినటువంటి వాడు. మనము కూడా దైవ సన్నిధిలో పరిశుద్ధాత్మ చేత మనం ఏమవ్వాలి? అభిషేకింపబడాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నాడు, మరలా చెప్తున్నాను, ఆత్మను పొందుకోండి, ఆత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఒక వ్యక్తి ప్రభుని చూడలేడు. పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళలేడు.
పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఈ భూమి మీద బలమైనటువంటి కార్యాలు చూడలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో బలమైనటువంటి కార్యాలు, మీ జీవితంలో అద్భుతాలు, మీ జీవితంలో ఆశ్చర్యాలు మీరు చూడాలంటే ప్రభు యొక్క ఆత్మ మీ మీద ఏమవ్వాలి? నిలిచి ఉండాలి. ఆత్మ అభిషేకం మీకు జరగాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడాలి. నింపబడినప్పుడు మాత్రమే దైవికమైనటువంటి కార్యాలు మీ జీవితంలో మీరు అనుభవించగలుగుతారు, అవి మీరు చూడగలుగుతారని. ఇక్కడ పేతురు అన్నాడు, అయ్యా నీవు ఎవరు అనుకున్నావంటే సజీవుడు వగు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అని చెప్పగానే యేసు ప్రభు అన్నాడు, నీవు ధన్యుడివయ్యా. ఇది పరలోకమందున్నటువంటి ప్రభువు ఆ తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ ఈ విషయం నీకు తెలియలేదు. ఎలా తెలిసిందటండి పేతురు గారికి? ఎలా తెలిసిందట? ఆత్మటండి, పరిశుద్ధాత్మదేవుడు ఆ విషయాన్ని అటండి పేతురికి ఏం చేశాడటండి? బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. పేతురికి బయలుపరచబడిన ఆ విషయాన్ని ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు నిజం మాట్లాడు కనుక ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఆ కింద వచనాలు చదవండి అమ్మా. పేతురుతో ప్రభు అన్నాడు, ఆ పేతురు నువ్వు పేతురు అనగా నువ్వు బండవు, అనగా ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే నీ ఎదుట ఏమి నిలబడలేవు అంటున్నాడండి? పాతాళ ద్వారాలు నీ ఎదుట నిలబడలేవు. ఎందుకు పేతురుకు బయలుపరచబడ్డ తెలుసండి? పేతురు అభిషేకింపబడినటువంటి అభిషిక్తునితో పేతురు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అభిషేకింపబడినటువంటి ప్రభు పేతురు ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఆ అభిషేకమును పేతురు గారు పొందారు కనుక పేతురుతో ప్రభు అన్నాడు, నీవు బండవు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ ద్వారాలు దాని ఎదుట నిలబడలేవు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరలోక రాజ్యం యొక్క తాళాలు. పరలోక రాజ్యానికి ఏముంటాయటండి? తాళాలు ఉంటాయట. మనం వెళ్ళాలంటే తాళం తీయాలి. తాళం తీయాలంటే ఎవరు తీయాలి చెప్పండి? ఎవరికి ఇస్తానంటాడు ప్రభు? గట్టిగా మాట్లాడినమ్మా. నేనేం నా సొంత విషయాలు ఏం చెప్పట్లేదమ్మా, నా మనసుకు నచ్చినట్టు ఏం చెప్పట్లేదండి. వర్తమాన వాక్యంలో ఉన్నదే మీకు నేను చెప్పేది అందులో ఉందా లేదా చెప్పండి? ఉన్నదా లేదా? యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో తెలుసండి? చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి తీసుకువెళ్ళడానికి, మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారి జీవితాల్లో వెలుగు ఉదయింపజేయడానికి, అలాగే ప్రభు యొక్క హితవత్సరాన్ని మానవులకు అనుగ్రహించడానికి అభిషేకింపబడిన వాణిగా మన మధ్యకైనా వచ్చాడు. ఆయన అభిషిక్తుడిగా మన మధ్యకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రియమైనటువంటి వారా, ఆ ప్రభు అంటున్నాడు మాట పేతురుతోటి, నాయన పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీ దగ్గర ఉన్నాయి. అయితే నువ్వేం చేయగలవు? వేటినైనా నువ్వు బంధించగలవు. మరి అభిషేకం పొందినటువంటి వాడు ఎలాగుంటాడో తెలుసండి? బంధించే అధికారం ఉంటుంది, విడిపించే అధికారం ఉంటుంది. నువ్వు వేటిని బంధిస్తావో అవి బంధింపబడతాయి, వేటిని విడిపిస్తావో అవి విడిపింపబడతాయి. వేటిని నువ్వు బంధిస్తావో అవి బంధింపబడతావు, వేటిని విడిపిస్తావో అవి విడిపింపబడటం. ఎంత గొప్ప విషయం అండి! ఇది ఎవరికి దేవుడు ఇస్తున్నాడు తెలుసండి? ఎవరైతే అభిషిక్తుని కలిగి ఉంటారో, ఎవరైతే అభిషేకింపబడతారో, ఎవరిలో అయితే పరిశుద్ధాత్ముడు నిలిచి ఉంటాడో, ఎవడైతే పరిశుద్ధాత్మ యొక్క ప్రోక్షణతో నడిపింపబడతాడో, ఎవడైతే పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలలో మాట్లాడుతాడో. ఏ భాషలండి? అన్ని భాషలతో మాట్లాడేవారు ఎవరితో మాట్లాడుతున్నాడండి? చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పాలి. మీరు మామూలుగా మాట్లాడుతున్నారంటే ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారండి? మీరు తెలుగులోనే మాట్లాడుతున్నారంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? మనుషులతో మాట్లాడు. మీరు దేవునితో మాట్లాడాలంటే మీకు ఏముండాలి?
భాషల వరం ఉండాలి. ఈ వరం ఎలా పొందుతావు నీవు? పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చినప్పుడు. నమ్ముచున్న వారు గట్టిగా తబలు కొట్టి దేవుని మహిమపరచండి. నీవు అన్ని భాషలతో మాట్లాడినప్పుడు మాత్రమే నువ్వు దేవునితో మాట్లాడగలుగుతావు. ఈ అన్ని భాషలతో నువ్వు మాట్లాడాలంటే పరిశుద్ధాత్మనే అభిషేకమును, పరిశుద్ధాత్మనే వరాన్ని నువ్వు పొందుకోవాలండి. ఒక వ్యక్తి ఎప్పుడు పరిపూర్ణవుతాడో తెలుసు క్రీస్తులోను. చాలామంది మీరు అనుకుంటారు మారు మనస్సు పొందుతూ అనుకుంటారు, కొంతమంది బాప్తిసం పొందుతూ అనుకుంటారు. నువ్వు మారు మనసు పొందినా, బాప్తిసం పొందినా, నువ్వు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందలేదనుకో, నువ్వేం కాదు, పరిపూర్ణవు కాదండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీవు పొందుకోకపోతే, పరిశుద్ధాత్ముడు నీలో నిలిచి ఉండకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మా. ఏం తినరాలేదా? ఏమన్నా తిన్నారా? ఏమన్నా తిన్నారా? గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. ఇంకొంచెం ఒకసారిగా చెప్పండి. 2 చేతులు పైకి చెప్పండి. 2 చేతులు పైకి గట్టిగా చెప్పండి. గట్టిగా తప్పలు కొడుతూ చెప్పండి. హుషారుగా కొట్టండి తప్పట్లు. హుషారుగా, హుషారుగా కొట్టాలి. ఇంకా హుషారుగా. మంచిదండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ పేతురు మరి ఆశీర్వదింపబడుతున్నాడు, పేతురు దీవింపబడుతున్నాడు. ఇక్కడ పేతురుతో ప్రభు అన్నాడు, పాతాళ ద్వారాలు నీ ఎదుట నిలబడలేవు, పాతాళ ద్వారాలు నీ ఎదుట నిలబడలేవు, మరియు పరలోక రాజ్యం యొక్క ఓ తాళపు చెవులు నీకు ఇస్తాను. భూలోకములు దేనిని నువ్వు బంధిస్తావో అది పరలోకములో బంధింపబడును, భూలోకములో దేనిని విప్పుతావో అది పరలోకములో విప్పబడునని దేవుడు అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు పేతురికి ఇస్తున్న ఆశీర్వాదం. మరియు వారితో అన్నాడు, నేను క్రీస్తునన్న విషయము ప్రజలకు మీరు చెప్పొద్దు. ఏమన్నాడండి? ప్రజలకు మీరు చెప్పొద్దు. ఎందుకంటే వారు తమంతమే నా గురించి తెలుసుకోవాలి, తమంతట తామే నన్ను తెలుసుకోవాలి, తమంతట తామే నన్ను గుర్తించాలి. యేసు ప్రభు ఎక్కడ నేను దేవుని కుమారునని చెప్పలేదండి. ఆయన గూర్చి ప్రవక్తలు చెప్పారు, ఆయన గూర్చి అధికారులు చెప్పారు, ఆయన గూర్చి యాజకులు చెప్పారు, ఆయన గూర్చి ప్రజలు చెప్పారు. నువ్వు నిజముగా దేవుని కుమారుడవు, నువ్వు నిజముగా ప్రభు అయినటువంటి క్రీస్తువు, నువ్వు నిజంగా దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి వాడువు, నువ్వు నిజముగా లోకరక్షకుడు అని ఎవరు చెప్పారండి? ప్రజలు చెప్పారండి. ఆనాడు యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు చెప్పారు, ఆయన మామూలు వాడు కాదు, యూదులకు రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని యేసుని లోకానికి యోధా రాజుగా, యూదులకు రాజుగా వారు పరిచయం చేశారు. బాప్తిసం ఇచ్చాను యేసు ప్రభు లోకానికి ఎలా పరిచయం చేశారని, ఇదిగో లోకము పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి వాడు. పరిశుద్ధాత్ముడు ఆయన గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషేకింపబడినటువంటి వ్యక్తి, ప్రియ దైవ జనాంగమా, నువ్వు ఆశీర్వదింపబడాలంటే మొదట నీలోకి ఏం రావాలి? అభిషేకం రావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం రావాలి. యేసు అభిషేకింపబడ్డాడు. ఎలాగ అభిషేకింపబడ్డాడు? పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి ఏమయ్యాడండి? దిగి వచ్చాడు. ఎలాగొచ్చిందండి? పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చింది కనుక ఆయన ఆత్మచేత అరణ్యములోనికి కొనిపోబడ్డాడు. 40 పగళ్ళు 40 రాత్రులు అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా బిడ్డ అడుగుతూ ఉంటుంది, నాయన ఇన్ని రోజులు అలాగ ఉపవాసం ఉంటామని. పరిశుద్ధాత్ముడు దిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నప్పుడు ఆకలి ఉండదు, దప్పిక ఉండదండి.
ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అందుకే మొదట మనం ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆత్మ అభిషేకం కావాలి. ఈ వర్తమాన ముగింపయ్యే లోపల మీరందరూ పరిశుద్ధాత్మను పొందుకుందరు గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్మను మీలోకి ఆహ్వానించండి. పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ఒక దైవజనుడు ఉన్నాడండి. ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు భూమి మీద నుండి పరమునకు కొనుపోబడే ఒక దినము అతని జీవితంలో వచ్చింది. అయితే దానికి ముందుగా మరి ప్రభు అతన్ని ఒక చోటకు నడిపించాడండి. ఒక పొలములోకి నడిపించాడు. ఒక పొలములోనికి నడిపింపబడినప్పుడు ఆ పొలములో ఒక మనుష్యుడు తన పొలమును మరి దున్నుతున్నాడు తన పనివారితో. 12 జతల ఎద్దులు పొలాన్ని దున్నుతూ ఉంటే 12వ అరక అతను పట్టుకుని అతను కూడా ఏం చేస్తున్నాడండి? దున్నుతున్నాడు. ఆ మనుష్యుని దగ్గరికి దైవజనుడు వెళ్ళి తన మీద పైనున్న వస్త్రం అనగా తన యొక్క దుప్పటి, తన కంబలి ఉంది, ఆ కంబలిని తీసి ఆ మనుష్యుని మీద వేసాడండి. 12వ అరక దగ్గర పొలమును దున్నుతున్న ఆ మనుష్యుని మీద ఈ దుప్పటి వేసేటప్పటికీ ఆ మనుష్యుడు దైవజనుడితో అన్నాడు, నాయన నడవండి, నేను మిమ్మల్ని వెంబడిస్తాను. ఈ మనుష్యుడు ఒక సాదా సీదైన వ్యక్తి కాదండి. కొద్దో గొప్ప ఆస్తి కలిగినటువంటి వాడు, భూమి కలిగినటువంటి వాడు, పేరు కలిగినటువంటి వ్యక్తి, ఎన్నో బాధ్యతలు బంధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడైతే దైవజనుడు తన దుప్పటి తీసి అతని మీద వేశాడో, ఆ దుప్పటి ఏం చేశాడండి? అతని మీద వేశాడు. అతడు దైవజనుడికి ఏమవుతున్నాడండి? లోబడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నిన్న హృదయంతో నిన్ను స్తుతిస్తున్నానయ్యా. కూడి ఉన్న ప్రజలందరినీ కూడా మరి దీవించను. పరిశుద్ధాత్మ అభిషేకం మీరు దయచేయను. ఏలియా మీద ఉన్న అభిషేకం, ఎలీషా మీద ఉన్న అట్టి అభిషేకం నాకు మాకు మీరు దయచేసినాను. సర్వసత్యములకు మమ్మల్ని నడిపించమని, విత్తబడిన వాక్యమునైనా విత్తబడిన నీ మాటలు ప్రతి ఒక్కరు హృదయములు మీరు ఫలింపజేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.